వెల్కమ్ టు న్యూస్ 360 స్ట్రైట్ టాక్. ఈరోజు మనం ఉన్నాము శ్రీకాళహస్తి మనందరికీ తెలుసు, ఒక ఆధ్యాత్మికమైన ప్రాంతం. ఇక్కడ నుంచి రాజకీయ పార్టీలు అనేక మంది గెలుస్తూ వస్తూ ఓడిపోతూ వస్తున్నారు, కానీ శ్రీకాళహస్తి మాత్రం చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం అయింది. ఇక్కడ బియ్యపు మధుసూదన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. సో ఇక్కడ బొజ్జల సుధీర్ని కూడా టీడీపీ కూటమి బలపరిచిన అభ్యర్థి పోటీలో ఉన్నారు. సో ఎలా ఉండబోతుంది, ఏంటి, ఎలా జరుగుతుంది అనేది మధుసూదన్ రెడ్డి గారు అర్థం. మధుసూదన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి చెప్తూ ఉంటారు, మధుసూదన్ నా మనిషి, శ్రీకాళహస్తిలో గెలిపించండి, మనిషి ఇలా ఉన్నా కానీ చాలా తెలివంతుడు అని అంటున్నారు. మరి ఏంటి, ఆయన ఏమి ఎఫర్ట్ పెడుతున్నారు ఏంటి అనేది ఆయన మాటలు ఉందాం. మధుసూదన్ రెడ్డి గారు, ఎలా జరుగుతుందండి ప్రచారం మొత్తం శ్రీకాళహస్తిలో? ప్రజలే ప్రచారం తీసుకొని పోతాం. ప్రజల నుంచి వచ్చే ఊరేగింపు ఇది, ప్రజల్లో నుంచి కోరుకున్న ఆనందంతో వచ్చే ర్యాలీ ఇది. వాళ్ళకి రావాలంటే 10 మంది 20 మంది కూడా రాలేకపోతున్నారు. మాకు అటు కాదు, కొన్ని వందల మంది ఈరోజు జనాలు వచ్చి మీకు వెల్కమ్ చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి. కాకపోతే అవి జాగ్రత్తగా చేరినాయా లేదా చూసుకునే బాధ్యత ఎమ్మెల్యేలు కూడా కొంచెం చేసుకొని జాగ్రత్త చూడమని అది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బస్సు యాత్ర పోతుంటే చూసారా, ఆ బస్సు గదవాలన్నా కూడా చాలా కష్టంగా ఉంది, ఆ పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మా గెలుపుకి ఈజీ అవుతుందని తెలియజేస్తున్నాను. రైట్. మీరు ఈ 5 సంవత్సరాల్లో శ్రీకాళహస్తి సంక్షేమంలో మీరు అంటున్నారు పథకాలన్నీ వచ్చినాయి, మరి సంక్షేమం ఒకవైపు అయితే అభివృద్ధి సంగతి ఏంటి? అభివృద్ధి అందుకే కదండి మేము బుక్లెట్ కొట్టినాం. ఆ బుక్లెట్లో చూపించాం 30 సంవత్సరాల చరిత్ర దీంట్లో. వాళ్ళు ఏం చేశారు, మేమేం చేసాం, అన్నీ కూడా ఆర్డీ ఆఫీస్ తీసుకొని వచ్చినాం. అదేవిధంగా శ్రీకాళహస్తిలో నాడు నేడు ఎన్ని స్కూల్స్ కూడా డెవలప్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి రోడ్లు 8 రింగ్ రోడ్లు తీసుకొచ్చినాం. అభివృద్ధి సైడ్ మేము ఉన్నాం, పథకాల సైడ్ మేము ఉన్నాం. వాళ్ళు ఉత్త మాటల సైడ్, అబద్ధాల సైడ్ వాళ్ళు ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తారు. అబద్ధాలు సినిమా చూసే స్టోరీ కాదు ఇది, కడుపు నిండాలండి. సినిమా చూసేస్తే ఏముంది, మన డబ్బు ఖర్చు పెట్టుకుని సినిమా చూసేది. ఇది నిత్య జీవితంలో మన కడుపుకి ఏం కావాలో ఆలోచించే జగన్మోహన్ రెడ్డి కావాలన్నా, తల్లి లాంటి జగన్మోహన్ రెడ్డి కావాలన్నా, లేదంటే చంద్రబాబు నాయుడు మేకప్ చేసుకుని యాక్షన్ చేసి చంద్రబాబు నాయుడు కావాలి. ప్రజలు ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నా తెలియజేస్తున్నాం. కడుపు నిండాలనే మాట వస్తే టీడీపీ ఆరోపిస్తుంది, మధుసూదన్ రెడ్డి కడుపు ఒకటే నిండింది, నియోజకవర్గ ప్రజల కడుపు ఏమి నిండలేదు, ఆయనే మొత్తం అవినీతి ఆరోపణలు, వాళ్ళ అమ్మాయి మొత్తం డిసైడ్ చేస్తుంది నియోజకవర్గాన్ని, ఒక ఘాటైనటువంటి విమర్శలు చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు? ప్రజలు చెప్పారా, సుధీర్ చెప్పాడా? సుధీర్ చెప్పాడు. వాడు చెప్తాను, ఆపోజిషన్ గారు చెప్తాడు, నా కడుపు నిండిందా, వాళ్ళ కడుపు నిండింది. 30 సంవత్సరాలు బొజ్జల పేర్లో బొజ్జలు ఉంది, వాళ్ళ కుటుంబం పేరే బొజ్జల. నింపుకొని హైదరాబాద్లో పోయి బంగ్లాలు కట్టుకొని 20 కోట్లు 30 కోట్లు ఉన్నాయి బంగ్లాలు. అక్కడ 30 సంవత్సరాలు దోశారు, ఇక్కడ రాజుల్లా దోసుకొని పోయినారు. ఇక్కడికి బెంగళూరు సంపాదించి ఏడబెట్టాను నేను. సరే, అంత మొగతనం ఉండేవాడైతే చనిపోతే 10,000 రూపాయలు 5 సంవత్సరాలు ఎందుకు చేయలేదు? ఎందుకు ముస్లిం సోదరులకు అందరూ కూడా బీరో మంచం మాంగాయ సాయం చేస్తాను. కరోనాలో దాదాపు ప్రతి ఇంటికి ఏం కావాలో కూడా చేశాను, హాస్పిటల్ చేశాను. అది కదా రావాలా, దాంట్లో కదా పోటీ రావాలా. ఏదో నేను చెప్పేసాను అవినీతి, నీకన్నా అవినీతి ఎవర్రా, నీకన్నా ఎర్రసంద్రం అమ్మినాడు ఎవర్రా, నీకన్నా ఇసుక అమ్మేసి ఎర్రసంద్రంలో చచ్చిపోయా 10 మంది, దాదాపు ఇసుకలు వచ్చి 17 మంది చచ్చిపోయా. మీ నాయన పదవి పెరిగింది నీ వల్ల కదరా, మీ నాయన పదవి పెరిగింది నీ వల్ల కదా. నువ్వు ఎర్రసంద స్మగ్లింగ్ చేస్తున్నావు కదా నేను పెరికేసింది. వాళ్ళ నాయన్ని బతుకున్నట్టు పెరికేసిన ఫారెస్ట్ మినిస్ట్రీ ఈ రాష్ట్రంలో ఉన్నట్టు కొడుకోలు పెరికేసింది ఇదే ఉంటుంది. అతని పేరే సుధీర్ కాదు, ఇది ఏరప్పన్. అందుకే పుష్ప 1, పుష్ప 2, పుష్ప 3 తీయాలి. సుధీర్ పుష్ప 3 తీస్తే కరెక్ట్ అవుతుంది కాలేజ్ ప్రజలకి. అతను నా గురించి అవినీతి గురించి మాట్లాడితే చెప్పు. అవినీతి అనేవాడు వాళ్ళ కుటుంబం, వాళ్ళు, అర్థమైందా? అవినీతి అంటే అది కాదు. ఆడపోతే థియేటర్ యాడ్ నుంచి వచ్చింది, ఆడపోతే గోడౌన్ యాడ్ నుంచి వచ్చింది. వాళ్ళ నాయన టాటా బిర్లా ఏం కాదు. వాళ్ళకి ఎంత వ్యవసాయందో దానికి 10 ఇంతలు మాకు వ్యవసాయం ఉంది, అర్థమైందా? ఇక్కడుండే ఒక 50 ఎకరాలు లేకపోతే 100 ఎకరాలు సంపాదించేస్తే పోయి 50 కోట్ల రూపాయల బిల్డింగ్లు, 100 కోట్ల ఆస్తులు, 1000 కోట్ల ఆస్తులు రావు. యా నుంచి వచ్చింది అందరూ ప్రజలకు అందరికీ తెలుసు. అందుకే 40,000 వేసి గెలిపించారా. ఈసారి కూడా చూడనంత మెజార్టీ చూస్తారు ప్రజలు, ఎందుకంటే ఆ పార్టీ కూడా చూస్తారని తెలియజేస్తున్నాను. సో కూటమిగా వాళ్ళు వస్తున్నారు, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా వాళ్ళు వస్తున్నారు. మరి కూటమి ఇంపాక్ట్ ఏమైనా ఉండదా? వస్తాయి, పందులు కూడా గుంపులుగా వస్తాయి కూటమికి. దీనికి ఏమైనా కానీ యుద్ధం చేసేప్పుడు ఎప్పుడు కానీ ఒరిజినాలిటీ నిలబడుతుంది. మేము పథకాలు ఒక పక్క, అభివృద్ధి పక్క వస్తున్నాం. వాళ్ళు అవినీతి మోసాలతో 5 సంవత్సరాలు ఏం చేశారు మీరు చూశారు. ఇవన్నీ కూడా జనాలు విసిగిచ్చిపోయినారు వీళ్ళ మాటలు చెప్పి. మేము అమ్మ ఒడి పెడితే వాడు తల్లి ఒడి పెడతాడు. వీడికి ఒక్కడికే తల్లి ఉన్నట్టుగా మాకు లేనట్టుగా పెట్టాడు. అప్పుడు పెట్టకూడదా? 5 సంవత్సరాల నేనుంటే ఏదో అభివృద్ధి చేస్తాను, నేనుంటే సంపద అప్పుడు చెప్పి సచ్చుండేది సంపదనే. అప్పు ఎందుకు దేశం సింగపూర్లో పోయా, నీ వల్ల కూడా జైలుకి వెళ్ళిపోయింది ఈశ్వర్ అనేవాడ. నువ్వు ఒక పెద్ద నాయకుడు, పెద్ద బ్రోకరు, వీడు ఇంకా పెద్ద బ్రోకర్, గోపాలకృష్ణ ఫ్యామిలీ. వీళ్ళు
నా గురించి అవినీతి మాట్లాడు. అవినీతి గురించి మాట్లాడాలంటే ఎవరో ఇంకోడు నుండి మాట్లాడితే దాని గురించి చెప్పదు. పెద్ద కుటుంబం 30 సంవత్సరాలు దోసుకున్న కుటుంబం ఉన్నింది. కరోనా 3 సంవత్సరాలు ఉన్నింది, 2 సంవత్సరాలు ఏమైనా దరిద్రులు మిగలబెట్టి పోయింటే దోసుంటారు. ఇసుకెత్తుకుని వెళ్ళిపోయా. ఇంకేం మిగలబెట్టారు కాలాసులు ఉండే ల్యాండ్లను వాళ్ళు ఆక్రమించేసా. ఒక ఐజరు, ఒక ఫ్యాక్టరీలు డబ్బులంతా నాకేం మిగలబెట్టుంటే నేను పంచేదానికి తినేసి మిగిలితే ఏమన్నా అట్టుపుండి తోలి నాకు మిగిలి ఉండేది. రైట్. ఇంకొకటి చివరిగా చెప్పండి, అంటే శ్రీకాళహస్తిలో 2019 నుంచి 2024 అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు. శ్రీకాళహస్తి ప్రజలకు మరొకసారి మీరు రెండోసారి విజయం సాధించాలంటే ఏం అప్పీల్ చేయబోతున్నారు? అయ్యా మీరు చెప్పిన కాళహస్తిలో అభివృద్ధి చేస్తున్న అన్నీ చేసిన, ఇంకా మిగిలిన జైంట్ తీసుకురావాలి. వాళ్ళు మూసేసిన కాలేజీ దాదాపు 2000 మంది ఉంటే 20 మందికి వచ్చారు నా చేతికి ఇచ్చే కాడికి. దానికి ఖచ్చితంగా జైంట్ తీసుకొని వస్తాం, మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చినాం, క్రికెట్ స్టేడియం తీసుకొని వస్తాం, డ్యామ్ పూర్తి చేస్తాం. డ్యామ్ ఆల్రెడీ శంకుస్థాపన చేసినాం. శివం రోడ్డు ఇవన్నీ కూడా చూడని కాళహస్తిని చూడబోతున్నారు. చూడని ట్యాంక్ బండ్, హైదరాబాద్లో ట్యాంక్ బండ్ని సుందరీకరణ చేయబోతున్నాం. అర్థమైందా? మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుంది. ఇవన్నీ మేము శివం టు శివం రోడ్డు కూడా మన ఓపెన్ చేసినాం. అదేమో కొండ చుట్టూరు ఓపెన్ చేసినాం. 8 విలేజ్లకు రింగ్ రోడ్లు తీసుకొని వచ్చానండి. ఉన్నింది 2 సంవత్సరాలండి. వాడు 30 సంవత్సరాలు చేస్తుంటే నేను ఎందుకు డెవలప్ చేయాల్సి వస్తుంది? 30 సంవత్సరాలు డెవలప్ అయిపోయి నేను చేయబోలే కదా. అదంటే నేను మా నాయన కదా లైట్ వేసిందంటే, బ్రిటిష్ వాడు కూడా వేసాడు నైట్. ఆ లైట్ మా నాయనంటే అట్ట కరెక్టా? 4 వీధుల్లో పోయి చూసారా? 4 వీధుల్లో చంద్రబాబు నిలబడుకుంటే వాడు అందమైన బొమ్మ ఆ లైట్లో నుంచి వచ్చింది. నేను పెట్టిన లైట్లు 4 వీధుల్లో 20 కోట్లు పెట్టి అండర్ గ్రౌండ్ కట్టినాం. 30 సంవత్సరాలు రాజులు ఉన్న కాళహస్తిలో అండర్ గ్రౌండ్ నేను వచ్చిన ఏర్పాటు చేసింది, లైట్లు పెట్టినాం. అది అభివృద్ధి అంటే. ఏమో ఊరికి ఓరం దూరం ఒకటి అభివృద్ధి అయితే అయిపోయినట్ట. సో చివరిగా శ్రీకాళహస్తి ప్రజలకి ఏం అప్పీల్ చేయబోతున్నారు? శ్రీకాళహస్తి ప్రజలకి లోకల్ కావాలా, నా లోకల్ కావాలా, ఒక ఈరప్పని కావాలా, పేదల కోసం పనిచేసే మీ ఇంట్లో పనుడు కావాలా, ఈ రోజు డిసిషన్ తీసుకోమని చెప్పి. మొత్తం మీద మరోసారి శ్రీకాళహస్తిలో తనకు అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి చూపుతానని చెప్పేసి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అంటున్నారు. తన ప్రత్యర్థి సుధీర్ పైనే ఆయన అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. గత 30 ఏళ్లుగా శ్రీకాళహస్తిని దోచుకున్నారని చెప్తున్నారు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. తన మీద వచ్చినటువంటి ఆరోపణలు మాత్రం సుధీర్ మీద తిప్పికొట్టారు. మరో అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆయన శ్రీకాళహస్తి ప్రజల్ని అప్పీల్ చేస్తున్నారు.